కథ ఇట్లా అయింది మొత్తం. సెల్లు అయిందిగా. సెల్లు చూడకరా అంటే సెల్లు చూస్తాడు. మొత్తం కళ్ళంతా ఎట్లున్నాయి విక్కీ. సెల్లు నువ్వు సెల్లు చేయబట్టి చూడవు, కళ్ళు అంత ఎట్లయినా చూసుకో ఒకసారి. అద్దం తావు. సెల్లు చూడద్దు అని అంటే వింటావా నువ్వు? వినమైన అసలుకే విక్కీ చూసుకో, అద్దంలో చూసుకోను. నేను చెప్తే నమ్మలే కదా. చూడు చూసుకో, ఎట్లయినా చూసుకో, కళ్ళు చూడు. ఏడోక నేను డాక్టర్ దగ్గరికి పోయేస్తాను మరి. ఒకసారి పోయి నేను ఏమంటాడో మరి అని తెలుసుకొని వస్తా. నువ్వు సెల్లు చూడద్దు, నేను మళ్ళీ వస్తావు. తొందరగా తీసుకో, డాక్టర్ దగ్గర తీసుకోవద్దా లేదా నీకు వస్తాడో అడిగొస్తా. డాక్టర్ దగ్గర పోయి వచ్చినా చెప్తే ఇంకే డాక్టర్ దగ్గర పోయి వచ్చిన గ్లూకోజులు ఇచ్చిండు, టాబ్లెట్స్ ఇచ్చిండు. మరి సూది ఎత్తా అన్నాడు. రోజుకు 2 సూదులు వేయాలంటే ఇటొకటి. మరి అదే ఎత్తా అంటే కూడా మరి తక్కువ కాదన్నాడు. మరి ఏమవుతుందో ఏమో. మరి ఇక పెద్ద డాక్టర్ దగ్గర పోవాల్సి వస్తుంది. మరి ఏమవుతుందో నేను చెప్తే తిన్నావారా? మరి నేను సెల్ చూడకంటే తిన్నావా? ముడతావా ఇంకోసారి? మరి ముట్టద్దు మరి. అన్ని కాళ్ళు ఇగో మొత్తం చూడు ఎట్లయినా ఘోరంగా అయినాయి చూడు. సరే నేను సిరప్ ఇస్తా, ఇక డాక్టర్కి వద్దు అని చెప్తా. ఇంజక్షన్ వద్దు కానీ సిరప్తో తక్కువ అవుతుంది. తక్కువ కాకపోతే చూద్దాం మరి. ఇంకోసారి సెల్ అవుతే మళ్ళీ ఎక్కువ అవుతుంది. మరి సెల్ ముట్టుకోవద్దు సరేనా? సరేలే. దయచేసి మీ పిల్లలకు కూడా ఎవరికి మొబైల్ ఇవ్వకండి. వాళ్ళు ఒక్కసారి ఫోన్కి అడిక్ట్ అయ్యింది అనుకోండి, వాళ్ళ హెల్త్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఫోన్ అనేది. సాధ్యమైనంత వరకు ఫోన్ చాలా దూరంగా ఉంచండి పిల్లలకు. థ్యాంక్ యూ.